నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం నేను రూపానాథెల్ల బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇంకా రాజకీయాల్లోనే ఉన్నారు ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అన్నట్లుగా ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు తన ఉనికిని నిరూపించుకోవడానికి తప్ప విషయం ఏమీ లేదన్నట్లుగా ఏవో 4 కామెంట్లు చేసి మీడియా సమావేశాన్ని ముగించేశారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు అధికారులు రెచ్చిపోవద్దు అని ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన తన స్టేట్మెంట్ ని అక్కడితో ఆపితే బాగుండేది దాన్ని ఇంకొంచెం సాగదీస్తూ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది అన్నారు అయినా తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకి ఎందుకో అర్థం కావడం లేదు అలా పోల్చుకోదలుచుకుంటే పక్క రాష్ట్రంతో ఎందుకు తమ పార్టీ 10 ఏళ్ల పాలనతో పోల్చి చెప్పొచ్చు కదా టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నాయకులు వాళ్ళకి అనుకూలంగా అధికారులు ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందనుకుని రెచ్చిపోయారు చివరికేమైంది ప్రజలు బాగా బుద్ధి చెప్పారు తమను తామే ఉదాహరణగా చెప్పుకుంటే సరిపోయేదానికి హరీష్ రావు పక్క రాష్ట్రంలో విషయాలను ప్రస్తావించడం ఎందుకో ఆయన ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు జగన్ పాలన అదిరిపోయేలా సాగిందని మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ ఆ మధ్య కనపడిన వాళ్ళందరికీ చెప్పారు మరి ఇప్పుడు హరీష్ రావేమో వైసీపీ పాలనలో అధికారం శాశ్వతంగా ఉంటుందనుకుని అధికారులు రెచ్చిపోయారు అంటున్నారు హరీష్ రావు ఇలా జగన్ ప్రభుత్వాన్ని తెగిడితే మామయ్య కేసీఆర్ హర్ట్ అవుతారు కదా ఈ చిన్న లాజిక్ ని హరీష్ రావు ఎలా మిస్ అయ్యారో